అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జ్ఞానానికి అనుభూతి తోడైతే అది గొప్పదవుతుంది. అనుభూతి లేని జ్ఞానానికి ప్రయోజనం ఏముంది? జ్ఞానం అనుభూతి కోసమే. అనుభూతి లేకుండా జ్ఞానం ఆగిపోతే జడమే అవుతుంది. ఇక్కడ అనుభూతి జ్ఞానం రెండూ మేళవిస్తూ శివుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్శక్తితో స్వామిని కీర్తిస్తున్నాడు. పైగా ఒక పార తీసుకుని ఆ చుట్టూ ఉన్నటువంటి చోటంతా ఆలయంలో శుభ్రం చేయడం కూడా మొదలు పెడుతున్నాడు. కలుపు మొక్కలు కానీ రాళ్ళు కానీ పనికిమాలిన పదార్థాలు కానీ ఏవి కనబడ్డా వాటన్నిటి శుభ్రం చేయడం, ఇది కూడా దీక్షగా తీసుకున్నాడు. అందుకే ఈ నాయనారి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చేతులు ఆయుధం కనబడుతుంది, మిగిలిన వాళ్ళ చేతుల్లో కనబడదు మనకి. ఆయుధం ఏంటంటే పార. ఏదో పాడుకునే ఏకతార కాదు, అది గొంతు శృతులు కలిసి పాడేస్తూ ఉంటాడేమో కానీ చేతిలో ఒక పార పట్టుకుంటాడు, గడ్డపార. దానితో ఇవన్నీ తొలగించడం, ఇది పని. అంటే కైంకర్యం, ఇందాక చెప్పిన చర్య క్రియా యోగం దాంట్లో దిట్టయ్యాడు. అలా సేవ చేసుకుంటూ స్వామిని కొలుచుకుంటూ కీర్తనలు పాడుతూ ఉన్నటువంటి వాడు క్రమంగా ఇతడు ఈ విధంగా తిరిగి శైవ మతంలోకి అంటే సనాతన ధర్మంలోకి వచ్చాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ మతం వారు ఎవరైతే ఉన్నారో అవైదిక మతం వారు, పాషండ మతం అనుకుందాం, ఆ పాషండ మతం వారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు రాజులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అంటే ప్రభుత్వాధినేతల్ని తమ మతంలోకి రప్పించి వాళ్ళని మభ్యపెట్టి తద్వారా తమ మతాన్ని మొత్తం రాజ్యమంతా వ్యాపింపజేయాలని కుతంత్రం అప్పటి వాళ్ళు కూడా చేశారనమాట. ఎందుకంటే రాజు ఆ మతంలోకి వెళితే ఇప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధంగానైనా సరే మత మార్పులకు సహకరించడం కనబడుతుంది. అప్పుడు రాజే రాజ్యాంగం కనుక వాళ్ళది ఇంకా వ్యాపింపజేసేవారు. ఆ రాజు యొక్క ప్రాపకంతా ఏం చేశారంటే అసలు మా ద్వారానే వాడికి కడుపు నొప్పి పోయింది, మా మంత్రముల వల్ల మా మందుల వల్ల. కానీ అతడు కావాలని మళ్ళీ అక్కని కుటుంబాన్ని కలవాలని వెనక్కి వచ్చి మా మందుల వల్ల పని చేయలేదు, ఆ విభూది వల్ల దేని వల్ల పనిచేసిందని అపప్రచారం చేస్తున్నాడు, మన మతానికి అప్రతిష్ఠ చేస్తున్నాడు, కనుక అతన్ని శిక్షించాలి. కనుక కపట వ్యాధి నటించి ఈ పని చేశాడు, మన మతానికి ద్రోహం చేశాడు అని రాజుకు చెప్పగానే అతన్ని రాజు రమ్మనమని కౌరు పంపించాడు భటులతో. ఆ భటులు అక్కడికి వచ్చి రాజద్రోహం మతద్రోహం నువ్వు చేసేవు, ఎందుకంటే రాజు ఏ మతాన్ని అయితే ప్రధానంగా చెప్పాడో ఆ మతాన్ని కాదనడం కూడా రాజద్రోహం కిందే లెక్క. కనుక రాజద్రోహ మతద్రోహములకు శిక్షగా నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. అంటే నన్ను తీసుకురమ్మనడానికి ఆయన ఎవరు, మీరెవరు? ఎందుకంటే నేను ఆయన ఏలుబడిలో లేను, శివుని ఏలుబడిలో ఉన్నాను అన్నాడు. ఇక్కడ శివుడే నాకు ప్రభువు, అతడు కూడా రమ్మనడానికి అంటూ ఒక పదికం చెప్పాడు. ఆ పదికం సారాంశం అంటే నేను ఎవ్వరికీ దాసుణ్ణి కాను, ఎవరి అదుపాజ్ఞల్లోనూ లేను, ఆ పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు యొక్క దాసుణ్ణి నేను అని. ఆ మంత్రులు భటులు ఆశ్చర్యపోయి ఈ విషయం వెళ్ళి చెప్పారు. అప్పుడు పల్లవ వంశానికి చెందిన ఒక రాజు పాలించేవాడు, అతన్ని మార్చేశారు వీళ్ళు. ఇలా భారతదేశంలో రాజాశ్రయం పట్టుకుని ఆశేతు సీతాచలం ఇతర మతాలు ఇక్కడికి రాకముందు వేద మతాన్ని దెబ్బతీసినటువంటి వేద విరుద్ధ మతములు ఉండేవి. అందులో మంచి మంచి మాటలు ఏవైనా ఉంటే ఇందులో తీసుకున్నవే. కోరికలు విడిచిపెట్టము, మనస్సును వైరాగ్యం తెచ్చుకోము, అది వాళ్ళు చెప్పాలా? అవి వేదాంతంలో లేవా, మన శాస్త్రాల్లో లేవా? ఇక యోగం కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఆ యోగం నేర్పుతూ ఇది తమ మతంది అని చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మన యోగా తీసుకుని వాళ్ళ మతాల కింద చెప్పేవాళ్ళు ఉన్నారు.
అసలు మత స్వరూపం తెలియని మనవాళ్ళు అది వాళ్ళదేమో అని భ్రాంతి చెందుతూ ఉన్నారు. కొన్నాళ్ళకి వాళ్ళు పేటెంట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఎప్పటి నుంచి అలవాటో ఈ సనాతన ధర్మానికి దెబ్బ తగలడం. మధ్య మధ్యలో పెద్దలు ఉద్ధరించారు, కానీ మధ్య మధ్యలో మన ప్రారంధం ప్రకారంగా దెబ్బతింటుంది. కానీ వీటి నుంచి మనం గ్రహించవలసింది, ఇలాంటి వంచకులు అప్పుడూ ఉన్నారనమాట. ఇందులో ఉన్న యోగమే, ఇందులో ఉన్న వేదాంతమే తీసుకుని దానికి అష్టాంగంలాగా ఇలాంటి పేర్లు ఇవి పెట్టి అదేదో వాళ్ళు కొత్తగా కనుక్కున్నట్టు వాళ్ళు ఒక భాషలో రాసేస్తూ ఉంటే అవి మత గ్రంథాలే కూర్చున్నాయి. కానీ ఇందులోంచి వచ్చినవే అక్కడ. కానీ ఇందులో చెప్పిన మిగిలిన ధర్మములన్నీ ఆస్తికత మొదలైనవన్నీ పరిహరించారు. అది వాళ్ళు చేస్తున్నటువంటి విషయం. మొత్తానికి అలాంటి తమ మతానికి ఈ విధంగా జరిగిపోయింది అనేటువంటి బాధతో ఆ పల్లవరాజు ఇతన్ని శిక్షించదలుచుకుంటే ఈయన కాస్త అతడి రాజ్యాన్నే అంగీకరించలేదు, అతడి పాలన్నే అంగీకరించలేదు. ఎందుకంటే భక్తులు భగవంతుడి వాళ్లే తప్ప వాళ్ళు ఇంకొకరి అదుపాడ్యులు లొంగి ఉండరని అందరు భక్తులు నిరూపించారని. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులు నుతింపగ నోపది జిహ్వ. అందుకే పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకీయవలెనా అన్నాడు అన్నమాచార్య. రాజుతోనే చెప్పాడన్నమాట. ఆ ధైర్యం భక్తుడికి వస్తుందండి. అది అహంకార జనిత ధైర్యం కాదు, అహంకారాన్ని ఈశ్వరుడికి అర్పించడం వల్ల వచ్చిన ధైర్యం ఇక్కడ. అందుకే త్యాగరాజస్వామి కూడాను ఇదే మాటను చెప్తూ దుర్మార్గ చరాధముల దొరనీవన జాలనురా అన్నాడు కీర్తనలో. దుర్మార్గ చరాధములను దొరనీవు అనజాలనురా అని ఒక కీర్తనలో చెప్తాడు. భక్తులు వరసంతా ఇంతే కదా. మరి పోతన గారు ఏం చేశారు? అల్ల కర్ణాటక రాట కీచకులకు అమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పలేదా? అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈశ్వరుడికి అంకితమైనటువంటి వారు ఆ విధంగా ధైర్యంగా నిలబడగలరు. అంత ధైర్యంగా నిలబడ్డాడు అతను. దానితో రాజుకు మరీ కోపం వచ్చింది. అతను కఠినంగా శిక్షించాలన్నాడు. వెంటనే ఆ మతాచార్యులందరూ అవును నిజమే అన్నాడు. ఎలా శిక్షిద్దామంటారని వాళ్ళని అడిగాడు. కఠినమైన శిక్షల్లో గొప్ప శిక్ష ఒకటి ఉన్నది. సున్నపు బట్టీలు కాల్చుతూ ఉంటారు, అందులో అని పడేద్దాం. ఆ సున్నపు బట్టీలో ఒక గదిలాగా చేసి అందరూ కాల్చుతూ ఉంటారు, అందులో పడేద్దాం, ఏమవుతాడో చూద్దాం అని అందులో పడేశారు. 7 రోజులు అందులో ఉంచారండి సున్నపు బట్టీల్లో. కానీ ఇది ఎలా ఉన్నదంటే నటరాజస్వామి పాదాలు చింతన చేస్తూ ఉండడం వల్ల ఆ స్వామి పాదాల దగ్గర ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉందట. సెక్యులర్ అదే మాట అంటారు. నటరాజస్వామి పాద సన్నిధిలో ఉంటే ఎంత చల్లగా శాంతంగా ఉంటుందో అలా ఉన్నది. ఆ వేడే తెలియలేదు. అలా 7 దినములు ఈశ్వర కరుణ ఛాయలో శరణు పొంది హాయిగా ఉన్నాడు అతను. పైగా 8వ రోజు అతను ఏమై ఉంటాడో మొత్తం శరీరం మొత్తం ఛిద్రమైపోయి ఉంటుంది అని బయటకు తీసేటప్పటికల్లా చక్కగా పువ్వులా బయటకు వచ్చాడు ఆయన, ఎక్కడ ఏ బాధ లేకుండా. పైగా కనులు అరమూసుకుని పదిగములు పాడుతూ బయటకు వచ్చాడు. ఇది చూసి ఇంకా బాధ కలిగింది. ఎలా రక్షింపబడ్డాడు ఇతడు అని అడిగాడు రాజా మతాచార్యుల్ని. అడిగితే ఏముంది, మేము కొన్ని మంత్రాలు నేర్పాం అతనికి. ఆ మంత్రాలు వాడు బాగుపడిపోయాడు. అవే వాడుకుంటూ ఇప్పుడు ఈ మతంలో చేరిపోయాడు. కనుక ఇతను నమ్మడానికి లేదు. పైగా ఇతను వస్తూ పాడిన పదిగం చాలా గొప్పది. భూమి నీరు అన్నముగా ఉన్నాయి, అగ్ని వాయువు భోక్తలుగా ఉన్నారు. ఇది మొదలుపెట్టాడండి ఇక్కడ. అంటే కనబడేటటువంటివి భూమి నీరు, కనబడని భూతములు వాయువు, అగ్ని కనబడుతుంది, ఆకాశం. కనుక భూమి నీరు అగ్ని. దీన్ని ఉపనిషత్తులు తేజోబన్నములు అన్నాయి. తేజ ఆపహ అన్నం. అన్నం అంటే పృథ్వీ వస్తుందన్నమాట ఇక్కడ. ఇందులో అగ్ని లక్షణం ఏంటి అంటే అటు వాయువుకి ఆకాశానికి ఇటు భూమికి నీరుకి మధ్యలో ఉంటుంది అగ్ని. కనుక అది రూపంగా కనబడుతున్నప్పటికీ రూపాన్ని లేకుండా చేయగలిగిన శక్తి అగ్నికి ఉంది. మీరు గమనించండి. పంచభూత వివేచన అనేది చాలా అద్భుతమైన అంశం అండి. మొత్తం చేస్తే పంచీకరణ కూడా అర్థమవుతుంది, అంత దాకా వెళ్ళట్లేదు. అని భూమి నీరు భోజనములు, అగ్ని వాయువు భోక్తలు అని చెప్పాడు ఇక్కడ. ఇది ఎలాగంటే ఈ పృథ్వీగతమైన అన్నము జలము ఈ 2 తీసుకునేదేది అగ్ని. ఆ తీసుకున్నప్పుడు అది ప్రాణంతో కలిసి జీర్ణం చేస్తుంది మొత్తం కూడా. కనుక ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం చెప్పాడు కదా. పచామి అన్నప్పుడు అగ్ని, ప్రాణాపాన సమాయుక్త అంటే వాయువు. అంటే భూమి నుంచి వచ్చేటువంటి అన్నము పృథ్వీసారము జలము ఈ రెండింటినీ భోక్తగా అనుభవించేదేది అగ్ని వాయువులు. పైగా వీటి సాక్షిగా చూసేది ఏంటంటే ఆకాశం సాక్షి. సాక్షిత్వం ఆకాశానికి చెప్తున్నాడు. ఆకాశం ఏది చేయదు, ఆకాశం లేకపోతే ఏది జరగదు. ఆకాశానికి కూడా సాక్షి ఎవడంటే ఈశ్వరుడే. ఇది చెప్తున్నారు. మొత్తం ఈ పదిగంలో ఇంత భావం ఉంది. ఒక్క పదిగంలో ఉన్న భావం చెప్పుకుంటున్నాం. ఇందులో మరొక్క రహస్యం చెప్తున్నాడు ఏంటంటే
ఈ పంచభూతములు ఈ పని ఎలా చేయగలుగుతున్నాయి? ఈశ్వరుడు వాటిలో అంతర్యామిగా ఉండడం వల్ల పంచభూతములు ఈ పని చేస్తున్నాయి. పంచభూతములు జడమైన ప్రకృతికి సంబంధించినవి. జడమైన ప్రకృతి చైతన్యవంతమైన పరమేశ్వరుడి చేత పనిచేస్తున్నాయి. కనుకనే పంచభూతాల్లో ఉన్నవాడు ఈశ్వరుడు. అలాంటి పంచభూత నియామకుడైన పరమేశ్వరుడు పంచభూత రూపుడైన ఈశ్వరుడు. అంటే పంచభూత శివుడికి పేరుంది కదా. భూగతమైన శివుడిని శరువుడంటే, జలగతమైన శివుడిని భవుడు అన్నాం, అగ్నిగతమైన శివస్వరూపాన్ని రుద్రుడు అన్నారు, వాయుగతమైన వాడిని ఉగ్రుడు అన్నారు, ఆకాశమూర్తిని భీముడు అన్నారుగా. అష్టమూర్తులు 5 మూర్తులు అయిపోయాయి. కానీ పంచభూతమూర్తి శివుడే. అలాంటప్పుడు అగ్ని నీరు కలిసి ఉడకబెడుతున్న చోట్లో నన్ను పడేస్తే నా శివుడే అక్కడున్నాడు, ఆయన రక్షించడా? ఇది పదిగంలో ఉన్న భావం. అంటే ఇలా అంటూ ఆయన ఆనందంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు మనందరం చూస్తూ ఉండగా ఇతనికి విషాన్ని ఆహారంలో కలిపి ఇద్దాం. అయితే తోసేయకుండా చేతులు కాళ్ళు కట్టేసి తినిపిద్దాం అన్నారు. ఎన్ని రకాల హింసలండి. వింటూ ఉంటే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు బాధ పెట్టని పెట్టాడు ఇక్కడ. అయితే అక్కడ హిరణ్యకశిపుడు డెసిషన్స్, ఇక్కడ రాక్షస మతస్థుల డెసిషన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి విషాన్ని పెడుతుంటే ఆ విషం చూసి ఇందగన పదిగం వెళ్ళి సరిగ్గా అర్థమైనట్లేదు. భోక్త కూడా ఆయనే. విషాన్ని మొత్తం తీసి ఉండకట్టి కంఠంలో పెట్టి నిలబడ్డ మృత్యుంజయుడు భక్తుడికి విషమేం చేస్తుంది అని భావం వచ్చినట్టుగా పదిగం చెప్పి విషాన్ని చక్కగా స్వీకరించాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమిస్థలమౌ శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీమండలి లోపలం శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని దుర్జుడు చెప్పింది మామూలు మాట. అతనుకు మహానుభావుడు, అనుభవంతో చెప్తున్నాడు. శివనామం పలికేవారు విషమైన అమృతమైన ఒకేలా చూస్తారు కనుక అలాగే స్వీకరించాడు. కానీ విషము కూడా అతను ఏమీ చేయలేదు. దానితో ఆ రాజుతో మాట చెప్పారు, మొత్తానికి ఇలాంటి వాళ్ళ వల్ల నీ రాజ్యానికి మతానికి కూడా ప్రమాదం కలుగుతోంది కనుక ఇతను బ్రతకనివ్వకూడదు. ఒక పని చేయి, నీ దగ్గర గజబలం బాగా ఉంది, ఆ గజంలో మంచి మదగజాన్ని పంపించి ఇతను తొక్కించు అన్నాడు. దానితో గజశాల వద్దకు వెళ్ళి అందులో బాగా మదించిన గజాన్ని తలుపులు తీసి బయటకు పంపారు. అది రావడం ఎలా వచ్చిందో వర్ణిస్తున్నాడు. అది వస్తున్నప్పుడే మహాకోపంతో బయటకు వచ్చి భూమి దద్దరిల్లేటట్టు వస్తుందిట. అక్కడున్న రకరకాల కట్టడాల్ని కూల్చివేస్తూ పైగా అడ్డులో ఉన్న వాటిని కాలితో తంతు మహారౌద్రంగా ఉంది. యముడి కంటే రౌద్రంగా కనబడుతుంది. అది మీదకు వస్తుంది. ఈయన కట్టక్కడ నిలబెట్టారు. ప్రశాంతంగా ఉన్నాడు, చెక్కు చెదరలేదైనా. చెక్కు చెదరకుండా నమస్కారం చేస్తుంటున్నాడు. ఎవరి నుదురు త్రిపుండ్రాలు భాషిస్తూ ఉంటాయో, కెంపు జడల జటాజూటాన్ని ధరించి దానిపై అందమైన నెలవంకములను దాల్చి ఉన్నాడు. ఎవడు గజానను యొక్క తండ్రియో, నాట్యభంగిమలో జగన్ అనుగ్రహిస్తున్నాడో అతడి సేవకులమైన మాకు భయం అనేది ఉండదు. ఇది చెప్పాడు. అందులో గజాననుని తండ్రి అన్న మాటకి సంతోషించింది ఏమిటో, గజం అంత తీవ్రంగా వస్తున్నది. ఈయన దగ్గరికి వచ్చేప్పటికి వినమ్రమై శాంతమై నమస్కారం చేసి ప్రదక్షిణ చేసింది. మొత్తం ప్రదక్షిణ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అన్యమతాచార్యులు వీళ్ళందరూ కలిసి దాన్ని పొడిచి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. అది ఒక్కసారి తిరిగి వాళ్ళనే తొండంతో కొట్టి చల్లాచెదిరి చేసింది. దానితో ఇంకా ఇలా లాభం లేదు, ఇతను చంపడానికి ఒక పని చేయాలి. మనందరం సముద్ర తీరవాసులం గనక ఇతని మెడలో పెద్ద బండ కట్టి సముద్రంలో పడేయండి, మళ్ళీ బయటికి రాకుండా అని చెప్పి బండ కట్టి సముద్రంలో పడేశారు. అందులో పడిన వెంటనే ఆయన మళ్ళీ పరమేశ్వర్ ధ్యానం చేస్తూ కీర్తిస్తున్నాడు. అప్పుడు అతను ఆధారంగా తీసుకునే దేన్ని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మారిపోయిన పంచాక్షరిని ఆధారంగా తీసుకున్నాడు అన్నారు. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మారిపోయిందట, అదే జపిస్తున్నాడు. చిత్రం ఏంటంటే ఏ బండతో కింద పడ్డాడో ఆ బండ అతనికి తెప్పగా మారిపోయి తేలియాడించిందటండి. ఇక్కడ అలా తేలియాడుతూ వెళుతున్నాడు. ఆ తేలియాడుతూ సముద్రం మీద హాయిగా వెళుతూ శివునిపై కీర్తనలు పాడుతున్నాడు. అప్పుడు ఒకటే మాట అన్నాడు, జనన మరణ రూపమైన సంసార సాగరం నుంచి అలవోకగా ఒడ్డును చేర్చే పరమేశ్వరుడు దాసులకి సముద్రం ఎంత అనే భావంతో ఆయన పదిగాలు పలుకుతున్నాడు. ఆఖరికి శిలారూపమైన పల్లకి ద్వారా ఆయన ఒడ్డుకు చేరుకున్నట్ట. ఏ ఒడ్డుకి? వీరెక్కడ పరిశారో అక్కడ కాదు, కడలూరు అనే ప్రాంతం ఉంది, ఇప్పటికీ కడలూరు, అక్కడ శివాలయం ఉంది. దాన్ని తిరుప్పాలియార్ అంటారు క్షేత్ర భాషలో. అక్కడికి చేరుకున్నాడు. చేరుకుని ఒడ్డుకు వచ్చేసాడు. ఆ ఒడ్డుకి రాగానే అక్కడున్నటువంటి వారు ఈయన గురించి అప్పుడే ప్రఖ్యాతి వచ్చింది కనుక
ఈ మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు. ఎవరు? వాగీశుడు. దీనికి పేరు మార్చాడు శివుడు. ఎప్పుడైతే కవితాశక్తి విన్నాడో 2 పదిగాల ద్వారా సరస్వతీ మాత అనుగ్రహం వచ్చేటట్టు చేసి నీకు వాగీశ్వరుడని పేరు అన్నారు. కానీ సంస్కృతంలో ఈయన పేరు ఎక్కడి నుంచి వాగీశుడు అనాలి. అజ్ఞానభిత్ ఆ పేరు ఉండనియండి, కానీ వాగీశుడనే వ్యవహారం. వాగీశుడు అనడానికి వాక్కుకి ప్రభువు అనడాన్ని సంస్కృతంలో తమిళ భాషలో కలిపితే తిరునావక్కరసు అని వస్తుంది. ఎందుకు తిరునావక్కరసు తమిళ భాషలో, సంస్కృతంలో వాగీశుడు. కానీ వాగీశ్వరుడి నామంతో అజ్ఞానభిత్తిని అందాం. ఎందుకంటే తన వాక్కులతో అజ్ఞానాన్ని నిజంగా భేదించాడు ఆ మహానుభావుడు. కనుక అజ్ఞానభిత్తి అనేది కూడా సరిపోతుంది. కానీ వాగీశుడు అని శివుడిచ్చిన పేరు మనం వాడుకోకపోతే ఎలా? తిరునావక్కరసు. అలాంటి అద్భుతమైన పదిగమలతో శిలాపల్లకి మించి తేలి కడలూరికి రాగానే వారందరూ చాలా సంతోషించి అక్కడ ఉన్న భక్తులు ఆయన చక్కగా ఒడ్డుకొచ్చిన తర్వాత పాద నమస్కారం చేసి క్షేత్రంలోకి స్వాగతం పలికారండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ మహానుభావుడు వస్తున్నాడని చెప్పి, వాగీశుడు వస్తున్నాడని చెప్పి స్వాగతములే. అంటే పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులకి ఇది లభిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు వీటిని పట్టించుకోరు. వాళ్ళ దృష్టంతో ఈశ్వరుని పైన ఉంటుంది. కనుకనే మిగిలిన వారి దృష్టంతో వీరి పైన ఉంటుంది. ఆ విధంగా కొలుచుకుంటూ తీసుకెళ్లారు. అప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, నిజమైన తల్లి తండ్రి నువ్వే నాయనా అని పరమేశ్వరుడు అంటున్నాడు. తల్లి తండ్రి నిజంగా నువ్వే, నువ్వు అలా కాపాడుకుంటావు. పైగా అగోచర రక్షక, కనబడకుండా రక్షించేవాడవు నువ్వు. రక్షించడానికి ఎక్కడి నుంచో రాక్కర్లేదు, సర్వజీవుల్లో సాక్షిభూతంగా ఉన్న ఆత్మరూపుడువు నువ్వే అంటూ ఆ పదిగాన్ని చెప్తూ పాడుతూ వస్తున్నాడు. అక్కడి నుంచి క్రమంగా వివిధ ఆలయాలు చూస్తూ త్రిపురాంతక స్వామి ఉండేటువంటి తిరువాదిగై అనేటువంటి క్షేత్రానికి చేరుకుని అక్కడ స్వామిని మళ్ళీ కీర్తన చేశాడు. ఆడు తర్వాత గడిలం అనే నది, ఈ నది గురించి మనం సుందరార చరిత్రలో కూడా చెప్పుకున్నాం. ఆ గడిలం నది దాటిన తర్వాత తిరువదిహం వస్తుంది. తిరువదిహం అంటే ఇందాక వాళ్ళ అక్కగారు వాళ్ళు ఉన్న చోటు, అంటే తన చోటుకు తాను అప్పుడు చేరుకున్నాడు. ఈ మధ్యలో ఇన్ని ఆలయాలు చూస్తూ పదిగాలు పాడుతూ అక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే అసలే పచ్చని ఛాయితో మెరిసిపోతున్నాడు. దానికి తోడు మెడలో రుద్రాక్షమాల ఉంది. పాడుతున్నప్పుడు ఆయన ఎలా కనబడతాడు అంటే అరమోడ్చే నేత్రాలతో ఉంటాడు. కనుల నుంచి అశ్రువులు వస్తుంటాయి, అలా పాడతాట ఆయన. ఇక్కడ ఆయన ఆనందాశ్రువులు చేస్తూ మధుర గీతాలు పెదవుల్లో ఉన్నాయి. కానీ హృదయంలో శివుడున్నాడు, పెదవుల్లో పాట ఉంది, నుదుట విభూతి ఉంది, కంఠంలో రుద్రాక్షలు ఉన్నాయి. అలాంటి వాగీశ్వరుని కూడా స్వాగతం పలికారు. పైగా ఒక మాట అనుకున్నట్ట, ఇలాంటి కరుణామూర్తిని బంధించి బాధించడానికి వాళ్ళకు మనసు ఎలా ఒప్పిందో, చేతులు ఎలా వచ్చాయో వాళ్ళందరూ తిట్టుకున్నారు. మొత్తానికి పరమేశ్వరుడు అసలు ఆ కష్టాలు మాత్రం మా వాడికి ఎందుకు పెట్టించాలి అంటే శివమహిమ చాటడానికే, అందుకే చూపించాడు. ఇక్కడ ఏం కష్టపడ్డాడండి ఆయన? కష్టపెట్టామని వాళ్ళు అనుకున్నారుగా, నిజానికి లేదు. కానీ ఇలాంటి మహానుభావుడు అసలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండడం ఎందుకు, అది అంగీకరించడం ఎందుకు అని కొంతమంది శివుణ్ణి అన్నట్టు. అలా వెళ్ళేటట్టు ఎందుకు చేసావని. శివుడు ఏమంటాడు? నవ్వుకుంటాడు. ఎందుకయ్యా ఎంత బాధ పెట్టావంటే వాడి కర్మల ఫలం వాడికి ఇచ్చాను, మరి నేను ఆశ్రయించినందుకు ఆ ఫలము కూడా ఇచ్చాను కదా అంటాడు. మొత్తానికి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఆ శాప ఫలం పాప ఫలం పోయింది అతనికి ఇప్పుడు. అలా వాగీశుడు భ్రమ కొలిపేటటువంటి అన్యమతాల యొక్క బోధల్ని ఛేదించాడు ఒక్కొక్కటి. ఎందుకంటే వాళ్ళ ఆనుపాలను తెలుసు కదా, చదువుకున్నాడు అతను. అంతకుముందు కుమారుల భట్ అని ఆయన కూడా ఈ విధంగానే ఆ అన్యమతాల యొక్క లోపాలు తెలుసుకోవడం కోసం వాళ్ళ దగ్గర కొంతకాలం పాఠం నేర్చుకున్నాడు. ఊరికని తిట్టడం కాదు, ముందు చదవాలి. చదివి వాళ్ళ సిద్ధాంతంగా చెప్పేదాన్ని పూర్వపక్షం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆ కుమారుల భట్టులాగా ఈయన కూడా అదే పని చేశాడు. ఇప్పుడు వాళ్ళవన్నీ ఎంత నిస్సారమైనవో, ఎంత పొల్లు మతాలో తానే ఖండించడం మొదలుపెట్టాడు. కానీ క్రమంగా రాజుకి ఈయన గొప్పతనం తెలిసింది. ఇప్పుడు దానితో వచ్చి ఇతనికి శరణు వేడి, నేను ఇంతకాలం పొరపాటు పడ్డాను, సారం లేనటువంటివి దుర్మార్గమైనటువంటి ఆ సిద్ధాంతాల జోలికి వెళ్ళి, ఎందుకంటే కొత్త ఒక మోహం కలిగిస్తుంది. ఇది బాగా గొప్ప విషయం. ఏదైనా కొత్తది వస్తే ఒక మోహం కలుగుతుంది. మానవుడికి కొన్ని స్వభావాలు ఉంటాయండి. బాగా అలవాటైన దాని మీద కొంచెం విసుగు రావడం, కొత్త దాని మీద మోహం రావడం, ఇది ఒక స్వభావం. ఎంతో గొప్ప వస్తువు దగ్గర మనం కూర్చున్నా, గొప్ప చోటు ఉన్నా మొదట్లో ఆహా ఓహో అంటాం, కొద్ది రోజులు అయిపోగా పర్వాలేదే అంటాం, మూడో రోజు కొంచెం బోర్ కొడుతుంది. ఈ బోర్ కొట్టడం అనే స్వభావం ఉందే, అది గొప్ప గొప్ప విషయాలతో గొప్ప గొప్ప వ్యక్తుల పట్ల కూడా బోర్లు కొడుతుంటాయి. దాన్నే దౌర్భాగ్యం అంటారు. దానితో ఏం చేస్తారు, అటు విడిచిపెడతారు. ఈ స్వభావాన్ని అడ్డం పెట్టుకుని కొత్త వచ్చేస్తుంటాయండి. కొత్తగా కనబడగానే పైగా వాళ్ళు ఏం చేస్తారంటే వీడి అవసరాలు చూస్తారు.
బలహీనతలు గమనిస్తారు, వాటిని ఆధారం చేసి చెప్తారు. ఇవన్నీ ఎలాంటిదంటే ఒక వస్తువును అమ్మడానికి ఒక వ్యాపారవేత్తలు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులు ఇవన్నీ కూడా. వాడు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, ఇది రాస్తే చాలు పింఛన్లో ఇంత ఒత్తేను జుట్టు వస్తుందని, వాడితే తెలుస్తుంది ఉన్నది ఊడుతుందని. కానీ మాటల్లో ఎలా చూపిస్తాడు, ఆ గ్రాఫిక్స్తో ఇలా రాయడం అలా వచ్చేయడం చూపిస్తాడు. ఇలాంటివన్నీ నమ్ముతాం. అచ్చం వాటిలో ధర్మం ఉండదు సరికదా, ధర్మం పేరుతో వ్యాపారమే ఉంటుంది ఆ మతాల్లో. అందుకు ఒక మహానుభావుడు మాట చెప్పాడు, వ్యాపారాన్ని కూడా ధర్మంగా చేస్తుంది సనాతన ధర్మం, ధర్మం పేరుతో వ్యాపారం చేస్తే ఇతర మతాలని చెప్పాడు. అందుకే ఏనాడో అనీబిసెంట్ అనే ఒక మహానుభావురాలు చెప్పారు, ఇప్పుడు వ్యాపిస్తున్న మతం ఇట్ ఇస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఇస్ ఏ కామర్స్ అన్నారు ఆవిడ. గొప్ప విషయం చెప్పారండి. ఎప్పటికీ తెలుసుకోలేకపోతుంది భారత జాతి. ఒక పాశ్చాత్య వరిని తెలుసుకుని హెచ్చరించిన అదొక మత్తు, ఒక మోహం అంతే. వివేకవంతులే పడిపోతున్నారు ప్రలోభాలకి. మరి వాళ్ళు పడరా అండి ఇక్కడ? బాధాకరమైన అంశం. పైగా కాలం కలికాలం, ఇలాంటివి ఎన్ని జరిగాయో ఎప్పటికప్పుడు భగవంతుడి మహాత్ముల ద్వారా ఎంత సవరిస్తున్నాడో. మొత్తానికి ఈ మహానుభావుడి యొక్క గొప్పతనం ప్రత్యక్షంగా చూసినటువంటి రాజు ఇంకా వాళ్ళందరినీ పక్కకు పెట్టి వాళ్ళ కోసం తాను కట్టినటువంటి ప్రత్యేక విడుదలని ఖాళీలు చేయించి వాళ్ళని తరిమి కొట్టి ఆ గ్రంథములు రూపుమాపి మళ్ళీ సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేశాడు. అది వీరి యొక్క ఉద్దేశం.